Hello my dear friends, welcome back to our YouTube channel. Friends, last year సమ్మర్లో ఉత్తరాఖండ్ వెళ్ళాము. అక్కడ బద్రీనాథ్లో దర్శనం కోసము అక్కడ వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ అనేది అయ్యింది మిత్రమా. అదేంటంటే ఆ బద్రీనాథ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము. అక్కడ చాలా రష్ ఉన్నారు సమ్మర్ కాబట్టి. అక్కడ ఆ రష్లో నేను మా మదర్ని తీసుకుని వెళ్ళాక మళ్ళీ రిటర్న్ వచ్చేసిన రూమ్కి. తర్వాత అదే రోజు సాయంత్రం మళ్ళీ వెళ్ళా. అప్పుడు 4 గంటలకు మళ్ళీ ఓపెన్ చేస్తారు. మళ్ళీ వెళ్ళా. అక్కడ కొంచెం అప్పుడు తక్కువ ఉంది కొంచెం క్రౌడ్. అప్పుడు మళ్ళీ దర్శనం అయిపోయి వచ్చేటప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ గంగా నది పైన ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు నాకు ఒక సన్యాసి ఎదురయ్యాడు. ఆయన ఏ కృపా దాన్ కరో అని అడుగుతున్నాడు ఎదురయ్యి. నేను ఓకే ఇస్తానని చెప్పి అడిగాను ఆయన్ను కొన్ని విషయాలు అడిగాను. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చారని మొత్తం అన్నీ అడిగాను, కొంచెం పరిచయం చేసుకొని. ఆయన ఏమన్నాడంటే, ఆయన చూడడానికి ఎట్లున్నాడంటే ఫస్ట్ 6 feet హైట్ ఉన్నాడు. మంచి కొంచెం పర్సనాలిటీ బాగానే ఉంది మిత్రమా, పర్సనాలిటీ బాగానే ఉంది. ఆయనకు ఒక 40-45 years అట్లా ఉన్నట్టున్నాయి. ఆయన మొత్తం ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏజ్ వచ్చేసి 66 అంట. ఆ ఇయర్ లాస్ట్ ఇయర్లో 2023లో ఆ ఏజ్లో కూడా ఆయన 50 లోపల లాగా కనిపిస్తున్నాడు. నేను ఆయన చెప్పిన కొన్ని మంచి విషయాలను, అద్భుతమైన విషయాలను మీతో షేర్ చేసుకుంటా మిత్రమా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను అడిగాను ఆయనను పర్పస్ ఆఫ్ లైఫ్ అంట. మనం ఈ భూమి మీదకి ప్రతి ఒక్క జంతువు కానీ ప్రతి ఒక్క ఏ ప్రాణైనా కూడా ఏదైనా పర్పస్ కోసం వస్తుందంట. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వగానే వదిలేసి వెళ్ళిపోతుందంట. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పర్పస్ ఉండడం వల్లే పుడతారంట. ఆ పర్పస్ అయిపోగానే, వాడికి వచ్చిన పని అయిపోగానే మళ్ళీ చనిపోతాడంట అని ఆయన చెప్పారు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం లైఫ్లో ఈ మూడింటిని మన కంట్రోల్లో పెట్టుకోవాలంట. ఫస్ట్ వన్, మన శరీరాన్ని, మన నాలుకను, మన బుద్ధిని మన యొక్క కంట్రోల్లో పెట్టుకోవాలంట. అప్పుడే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అని ఆ యొక్క సన్యాసి చెప్పారు. నేను అడిగాను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలని. బుద్ధి కోసము మెడిటేషన్ అనేది చేయాలి అంట. మెడిటేషన్ చేసి ఆలోచనలు మన థాట్స్ని మన యొక్క కంట్రోల్లో పెట్టుకోవాలంట. ఒక మెడిటేషన్ చెప్పాడు. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజులు చెప్పాడు, ప్రాణాయామం ఇలాంటివన్నీ చెప్పాడు. తర్వాత నాలుకను అంటే నీ యొక్క ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీ నాలుక నీ యొక్క ఆధీనంలో ఉంటుంది అని చెప్పారు. ఆయన హిందీలో చెప్పాడు మిత్రమా, మీకు తెలుగులో చెప్తున్నాను. తర్వాత ఒక శరీరాన్ని మన కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలని అడిగాను. ఆయన ఏం చెప్పాడంటే, యోగా చేయమన్నాడు. యోగా చేస్తే మన శరీరం మన యొక్క కంట్రోల్లో ఉంటుందంట. ఎలాంటి ఫ్యాట్ అనేది మన బాడీలో పెరగదంట. ఇలా చెప్పాడు ఆయన. ఫైనల్లీ నాట్ ఏ లీస్ట్, థర్డ్ వన్ ఏం చెప్పాడంటే, ఎవరిని ఎప్పుడు చీట్ అనేది చేయకూడదు. నెవర్ ఎవర్ చీట్ ఎనీవన్, నెవర్ ఎవర్ హర్ట్ ఎనీవన్ అని ఆయన ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు. కొంతమంది ఫారినర్స్తో కూడా మాట్లాడుతూ ఉంటారంట, అక్కడికి వచ్చిన ఫారినర్స్. ఆయన అలా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు మిత్రమా. ఇలా ఈ 3 మ్యాజికల్ అద్భుతమైన విషయాలను ఆయన షేర్ చేశాడు మిత్రమా. తర్వాత ఆయనకు ₹1 దానం కాకుండా కొంచెం అమౌంట్ అనేది నేను ఇచ్చాను. నా రేంజ్లో నేను ఇచ్చాను మిత్రమా. ఫ్రెండ్స్, myself వడ్లరెడ్డి మణికాంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్, షేర్ అండ్ లైక్. జై హింద్.